చాలా సాడ్ స్టోరీ. ఒక యువతుడు తన ఫ్యామిలీ కోసం దినం రాత్రి కష్టపడి తన దాహాన్ని తీర్చుకోవడానికి వస్తే ఒక్క చుక్క కూడా ఇక్కడ నీళ్లు లేని పరిస్థితి మీరు చూడబోతున్నాడు. అలాంటి టైంలో అతను నీళ్ళు కోసం ఎంత దూరమైన ప్రయాణిస్తానని తన ఉన్న శ్వాసని కూడా విడిచిపెడతాడని తన నీళ్ళ కోసం ఈరోజు ప్రయాణం చేస్తున్నాడు. మీరు చూసినట్టయితే ఇలాంటి ఒక్క ఎండ ఎవడైనా మా ఇంటికి రావాలంటే దడుస్తాడు. అయినా సరే అతని కాళ్ళలో దమ్ము బలం లేకపోయినా ఇటు ఒక కాడు అటు ఒక కాడు వేసి మళ్ళీ అతను ముందుకు సాగుతున్నాడు. చాలా ఆశతో వచ్చాడు ఫ్రెండ్స్, కానీ తనకు మిగిలింది నిరాశ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు చూసినట్టయితే చాలా కష్టమైన పరిస్థితి ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే ఒక్క కాలు వేస్తే చాలా లోపలికి వెళ్ళిపోతుంది, కానీ అయినా సరే ఇక్కడ నీళ్లు లేవు ఫ్రెండ్స్. అలాంటి టైంలో అతను చేసే పని చివరి శ్వాస తన ఒక దీర్ఘ నిశ్వాస వదిలివే. అలాంటి ఒక్క టైంలో అతనికి కనిపించింది ఒక్క గుయ్య. ఆ గుయ్య చూసి తను పరిగెట్టాడు, పరుగులు తీశాడు. తీసినప్పుడు అయినా అతని ఒంట్లో బలం లేదు, ఆగాడు. మళ్ళీ సూర్యుడిని చూశాడు. సూర్యుడు అట్టు లేడు తమ్ముడు, వెనకాలకున్నాడు. తన కంటి నీరు చెప్తుంది ఆడికి. అతను చాలా బాధగా ఉన్నాడు, అయినా అతను పరిగెట్టాడు. ఎందుకంటే ఆడికి కావాలి నీరు. దాహంతో పరిగెట్టిన ఆ యువకుడికి కనబడింది కొన్ని నీళ్లు. కానీ చూసినట్టయితే ఆయన లోపలికి వాడు వెళ్ళలేడు. ఎందుకంటే అక్కడ గొయ్యి ఉంది, కానీ అక్కడ పడుతుంది. అది చూసి తన కన్నీరుతో ఆ భూమాతని కోరుకున్నాడు, అమ్మా నాకు నీళ్లు దొరకవా? అప్పుడు ఆ భూమాత అనింది, దొరుకుతాయి బిడ్డ, కొంత దూరం పో. ఫ్రెండ్స్, ఇలాంటి కథలు మళ్ళీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కంటిన్యూ. తను ఏమి చేశాడంటే ఆ నీళ్ళని శాపాన్నిచ్చాడు. ఎప్పుడైతే కొన్ని యువకులకి కొన్ని వేల మందికి దాహం వేస్తుందో అప్పుడు వాడు వస్తాడు. అప్పటికి నువ్వు ఇలా అంతే చాలా తప్పు అని చెప్పగానే ఆ నీళ్ళు అన్నింది, నన్ను శ్రమించే నీకు ఒక దారి తీస్తా. అలా దారి తీసిన గొయ్యే ఈ గొయ్య. ఇప్పుడు అతను పరిగెట్టాడు, తన మొహంలో చిరునవ్వు చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా? చూసినప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ రాయలు లేవు లోపలికి వెళ్ళడానికి. అలాంటి టైంలో మళ్ళీ ఆ నీటిని శాపించాడు ఈ బిడ్డ. తను ధైర్యం చేశాడు, కానీ అక్కడ నీళ్లు తాగడానికి దారి లేదు. ఇక్కడికి వెళ్ళక మళ్ళీ అక్కడికి వెళ్తావు. గాయ్స్, ఇది ఎడిటింగ్ లో పోసేస్తాం గాయ్స్, నడచకండి. అప్పుడు వీడు మళ్ళీ నీటిని శాపించాడు. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఉంది బే అటాక్ వెళ్ళిపోతా. ఇప్పుడు శాపమిస్తావు ఈ నీళ్ళకి రా. తను శాపనిచ్చడానికి చాలా బలమైన అస్త్రాన్ని ప్రయోగించాడు. అలాంటప్పుడు ఆ నీటి సూర్యుడు కలిసి ఆ యువకుడికి చెప్పాయి, ఎక్కడ చేపలు ఉన్నాయి, ఆయనకి తాగడానికి నీళ్లు సరిపోవు, నువ్వు తాగేస్తే ఎలా అని ముందుకు పంపాయి. అలాంటి టైంలో అతను ఒక చిరునవ్వు నవ్వి అలా తన కళతో నీళ్లు తాగేస్తున్నాడు. అని నిరాశతో ముందుకు వెళ్తే చూశాడు నీళ్లు ఉన్నాయి. చాలా ఆశ్చర్యమైపోయాడు, పరిగెట్టాడు వేగంగా. అలా వేగంగా పరిగెడుతూ వావ్ నీళ్లు. తను ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా నీళ్లు తాగడం మొదలు పెట్టాడు. ఇదే ఫ్రెండ్స్, ఈ కథలో మనకి అర్థమేటైందంటే దాహమేస్తే ఇంటికెళ్ళి నీళ్లు తాగాలి. ఇలా శరీరాలకు వస్తే ఏడు దొరుకుతాయి, కంపు నీళ్లు తప్ప. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి ఎదవ వీడియోలు చివరి దాకా చూసినందుకు. ఇంకా సెలవు తీసుకుంటూ